హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రుణమాఫీ చేయలేకపోతున్న రైతులకు ఉద్దేశించి కేసీఆర్ కీలక ప్రకటన. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో రైతులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ పలు సందర్భాల్లో రైతులకు రుణమాఫీ చేసింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాలు ఒకటై రైతు రుణమాఫీ బ్రేక్ పడింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేసీఆర్ ఈరోజు ఆయన పాల్గొన్న నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఒక్కొక్కరికి సకాలంలో రుణమాఫీ చేయలేకపోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే కొంతమంది రైతులు రుణమాఫీ చేయాలని చెప్పారు. అయితే కొన్ని ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయిన కేసీఆర్ వివరించి దీనిపై కాంగ్రెస్ కూడా పిటిషన్ వేసింది. కేసీఆర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో కానీ ఆ తర్వాత కానీ అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అనుమతిస్తే ఆదివారం 10 రోజుల్లో వస్తుందని కూడా చెప్పారు. లేకుంటే పోలింగ్ ఏజెంట్ల ఖాతాలో డబ్బులు వేస్తామని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 2 దఫాలుగా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. ఇందుకోసం 37,000 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది. 1,00,000 వరకు రుణమాఫీని అనేక దశల్లో అమలు చేయగా 1,00,000 కంటే కొంచెం ఎక్కువ రుణాలు ఉన్న వారికి రికార్డు పూర్తిగా నిలిపిపోయాయి. వారందరికీ వివరాలు ప్రభుత్వం తీసుకుంది. ఇదిలా ఉండగా ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని నిలిపివేశారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రైతు వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.